ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభద్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క కుంభరాశి కుంభ లగ్నానికి వర్తిస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు రాశిలో రాహు నడుస్తున్నాడు, అష్టమాధిపతి రాహు. అలాగే ఇక్కడ ఈ రాహు అష్టమం మీ అష్టమాధిపతి రాహు ఉంటాం. లగ్నం వారికి బాగుంటుంది. కుంభలగ్నం వారికి లాభంలో ఏ గ్రహం ఉన్నా కూడాను మంచి చేయాలి తప్ప చెడు చేయటానికి ఎటు ఆస్కారం లేదు. అలాగే మీ యొక్క సోదరుల బాధ్యతలు మిమ్మల్ని ఎప్పుడు నిద్ర లేపుతూ ఉంటాయి తట్టి. అలాగే మీకు 2వ ఇంట్లో అంటే మీనరాశిలో శని ఉన్నారు, అంటే మీరు 2వ ఇంట్లో ఉన్నారు కాబట్టి కుటుంబ స్థానంలోనైనా ఉద్యోగ స్థానంలోనైనా కొంచెం ఆలోచించి చేస్తారు. సక్సెస్ మాత్రం మీకు బెనిఫిట్ నుంచి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గురువు వచ్చేసి మీకు ఈ యొక్క 2వ ఇంటిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు కుంభరాశి కుంభలగ్నాన్ని బృహస్పతి తన యొక్క భాగ్య వీక్షణ చేస్తున్నారు. తద్మూలకంగా మీకు సంతాన వైభాగ్యం ఉంటుంది. చక్కగానే మీకు ఈ యొక్క 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. శని తన క్షేత్రంలోనే బృహస్పతి క్షేత్రంలోనే బృహస్పతి యొక్క ఆ యొక్క ప్రభావం ఈ యొక్క శని పైన కూడా ఉంటుంది. అలాగే రాహువుని డైరెక్ట్ చూస్తాడు కాబట్టి రాహువుకు మీరు చక్కగా దేవి కన్యమాల స్తోత్రం వినటం, అర్జునకృత స్తోత్రం వినటం ఇవి కూడా చాలా శ్రేయస్కరాన్ని కలిగజేస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా మీకు చక్కగా జీవితం ముందుకెళ్ళాలంటే ముందు అమ్మవారి ఆశీస్సులు ఇవన్నీ తీసుకోవడం చాలా శ్రేయస్కరం. అలాగే శుక్రుడు వచ్చేసి మీ రాశిని చూస్తున్నాడు, బృహస్పతి కేతువు కూడా చూస్తున్నాడు. శుక్రుడు వచ్చేసి కుంభలగ్నానికి మీకు ఈ యొక్క మాతృస్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి అంటే తల్లి తండ్రికి సంబంధించినటువంటి స్థానాధిపతి. ఈయన వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. శుక్రుడు సప్తమంలో యోగించాడు, కేతువు మాత్రం చక్కగా యోగించి మీకు ముందుకు పోవాలి. అంటే తల్లిదండ్రి ఇప్పటి నుంచి వేదాంతపరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వాళ్ళు మీకు ఇచ్చే ఎనర్జీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారి ఆరోగ్యాలు కూడా కొంత మందగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు పంచమ గురువు చాలా బలాన్ని కలిగిస్తాడు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే మీరంటూ ఏదైనా నిర్ణయం తీసుకోవటానికైనా వేరే వాళ్ళ పెద్దల సలహా తీసుకొని మీరు ఇంకా ముందుకెళ్ళటానికి కూడా జీవితంలో ఇది ఎంతో ఉపయోగపడే అవకాశం అని చెప్పవచ్చు. అలాగే ఓన్గా మీరు ఏదైనా సొంతంగా ప్రయత్నించాలనుకునే వారికి ఉద్యోగమైనా వ్యాపారమైనా కొంచెం సహకారం లేకపోతే మాత్రం కష్టతరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సలహా తీసుకోవడం చాలా ఉత్తమం అని ముందే సూచించడం జరుగుతుంది. మీకు భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగము అష్టమంలో బుధాదిత్య యోగం పెద్దగా యోగించదు. కానీ అందుకే ఇప్పుడే చెప్పాను పెద్దల సలహా పెద్దల సంప్రదింపు చేసుకొని మీరు ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి కుంభలగ్నం వారికి మీ జీవితాన్ని మీరు చక్కగా మార్చుకోవడానికి అమ్మవారి ఆశీస్సులు అలాగే
దత్తాత్రేయ దర్శనాలు, అలాగే ఈ యొక్క ఈశ్వరుని అభిషేకాలు, శనికి తైలాభిషేకం. ఎందుకంటే మీకు ఏలనాటి శని చివరి స్థితిలో ఉంది కదా కుంభరాశి కుంభలగ్నం వారికి. ఈ స్థితి నుంచి మీరు బయటపడాలంటే ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.